హలో అండి. ఈరోజు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు. సో, ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఎవరికి తగ్గట్టు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అదర్ యాక్టివిటీస్ కూడా మంచిగా నేర్పిస్తున్నారు. సో, వీటితో పాటు సొసైటీని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా నేర్పించండి. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట సొసైటీలో డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్స్ ఉంటున్నారు. గుడ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ పీపుల్ వాళ్ళ మాటలు ఫేస్ చేయడం పిల్లలకి ఆహ్, వాళ్ళ వాటిని ఎదుర్కొని నిలబడటం కూడా నేర్పించండి. ఎందుకంటే అలాంటి వాటిని ఒక్కసారి వాళ్ళు ఫేస్ చేయాలంటే ఫేస్ చెయ్యలేరు. వాళ్ళ మెంటల్‌గా వీక్ అవుతారు. ఓవర్ థింకింగ్ అని చేస్తారు. ఎందుకంటే ఏజ్‌తో సంబంధం లేకుండా డిప్రెషన్స్‌కనేది వెళ్ళిపోతున్నారు పిల్లలు. సో, వీటన్నిటిని కూడా వాళ్ళు ఫేస్ చేయాలంటే చిన్నప్పటి నుంచే బయట ఒక చాలా రకాలుగా ఉంటున్నారు మనుషులు. వాళ్ళందరితో ఆహ్, ఇన్వాల్వ్ చేయండి పిల్లల్ని. వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. వీళ్ళెలా ఉంటున్నారు, వీళ్ళెలా ఉంటున్నారు అని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో, ఇంటికే పరిమితం చేయకుండా పిల్లలకి బయటకు తీసుకెళ్ళండి. అన్నీ చూస్తారు, అన్నీ నేర్చుకుంటారు. సో, దాన్ని బట్టి సొసైటీ ఓకే. ఎలా ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో, ఇంకొకటేంటంటే దేవుడి మీద నమ్మకాన్నయితే ఇవ్వండి పిల్లలకి. నమ్మకాన్ని పెంచండి. దేవుడికి దగ్గరగా ఉంచండి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా దేవుడి పాదాలైతే వదలొద్దని చెప్పండి. సో, నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే ఇదేనండి. సో, మీకు నా ఒపీనియన్ నచ్చి మీరు అగ్రీ చేస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.